పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు సైన్ మార్కెట్ పాయింట్. మార్చి 19న సిల్వర్ స్క్రీన్ మీద బిగ్ ఫైట్ జరగబోతోంది. 2 పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజు బరిలో దిగుతున్నాయి. ఆల్రెడీ నేషనల్ సెన్సేషన్ అయిన దురంధర్ సీక్వెల్ తో పాటు కేజీఎఫ్ తరువాత యష్ నటించిన టాక్సిక్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ పోటీలో ఏ సినిమా హాట్ ఫేవరెట్ బరిలో ఉంటుందో చూద్దాం. మార్చి 19న సిల్వర్ స్క్రీన్ మీద బిగ్ ఫైట్ జరగనుంది. 2 క్రేజీ మూవీస్ ఒకే డేట్ కి పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ 2 సినిమాలు ఇప్పుడు తెలుగు మార్కెట్ మీదే సీరియస్ గా ఫోకస్ చేస్తున్నాయి. టాలీవుడ్ లో బిగ్ హిట్ అయితే ఏ సినిమా అయినా భారీ వసూళ్లు సాధిస్తుంది. అందుకే దురంధర్, టాక్సిక్ టీమ్స్ మన మార్కెట్ మీదే సీరియస్ గా ఫోకస్ చేస్తున్నాయి. దురంధర్ సినిమా తెలుగులో రిలీజ్ కాకపోయినా సీక్వెల్ ను టాలీవుడ్ లోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా పార్ట్ 1 కి ఓటీటీలో తెలుగు ఆడియన్స్ నుంచి కూడా మంచి అప్లాజ్ వచ్చింది. అందుకే సీక్వెల్ టాలీవుడ్ లో కోట్లు కొల్లగొడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దురంధర్ మేకర్స్. కన్నడ స్టార్ హీరో యష్ కూడా టాలీవుడ్ మీద సీరియస్ గా ఫోకస్ చేస్తున్నారు. కేజీఎఫ్ సక్సెస్ లో తెలుగు మార్కెట్ కీ రోల్ ప్లే చేసింది. అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ టాక్సిక్ ను తెలుగులో భారీగా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో మార్చి 19న 2 పరభాషా సినిమాలు టాలీవుడ్ స్క్రీన్ మీద తలపడేందుకు రెడీ అవుతున్నాయి. మరి ఈ ఫైట్ లో ఏ సినిమా పై చేయి సాధిస్తుందో చూడాలి. గతేడాది నంబర్ ఆఫ్ రిలీజ్లతో పాటు రికార్డ్ హిట్స్ తో పాన్ ఇండియా రేంజ్ లో బజ్ క్రియేట్ చేసిన మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఈ ఏడాది కూడా అదే జోరు చూపిస్తున్నారు. స్టార్ హీరోస్ అంతా ఏడాదికి ఒక్క సినిమా రిలీజ్ చేయడానికి కష్టపడిపోతుంటే లాలటన్ మాత్రం ఏకంగా 6 డజన్ సినిమాలతో అభిమానుల్ని ఊరించేస్తున్నారు. గత ఏడాది తుడరుం, ఎల్2 ఎంపురాన్, హృదయపూర్వం లాంటి బ్లాక్ బస్టర్స్ తో అలరించిన మోహన్ లాల్ ఈ ఏడాది కూడా అదే రేంజ్ లో జోరు చూపిస్తున్నారు. వరుసగా సినిమాలు రిలీజ్ కు సిద్ధం చేస్తూ ఫ్యాన్స్ లో జోష్ నింపుతున్నారు. క్రేజీ కాంబినేషన్స్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాల మీద భారీ అంచనాలున్నాయి. దృశ్యం సిరీస్ లో 3rd ఇన్స్టాల్మెంట్ గా వస్తున్న దృశ్యం 3, చాలా ఏళ్ల తర్వాత మమ్ముట్టితో కలిసి నటిస్తున్న పేట్రియాట్ సినిమాల షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ 2 సినిమాల మీద భారీ అంచనాలున్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ మూవీస్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరోవైపు తుడరం కాంబినేషన్ లో తెరకెక్కుతున్న L366 మూవీని కూడా ఈ ఏడాది రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న ఈ సినిమా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. తుడరం 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అందుకే నెక్స్ట్ ప్రాజెక్టు మీద కూడా అదే స్థాయిలో అంచనాలున్నాయి. ఈ 3 సినిమాలతో పాటు మరో 3 సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో చేస్తున్నారు లాలెటన్. ఈ సినిమాలన్నీ ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. పాన్ ఇండియా ట్రెండ్ లో దూసుకుపోతున్న న్యాచురల్ స్టార్ నాని తన ప్రతి సినిమాని అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కాస్టింగ్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు ఆయన. తాజాగా నాని అప్కమింగ్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటా అప్డేట్ అనుకుంటున్నారు కదా? హ్యావ్ ఎ లుక్. నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ మీడియం రేంజ్ నుంచి పాన్ ఇండియా సెగ్మెంట్ కు రీచ్ అయిన ఈ స్టార్ హీరో ఆ ప్లేస్ ను కాపాడుకునేందుకు అన్ని రకాలుగా కష్టపడుతున్నారు. ముఖ్యంగా ప్రతి సినిమాకు నేషనల్ అపీల్ ఉండేలా కాస్టింగ్ సెట్ చేస్తున్నారు. ప్రెజెంట్ శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో ది పారడైజ్ సినిమాలో నటిస్తున్నారు నాని. షూటింగ్ స్టేజ్ లో ఉన్న ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ సెన్సేషన్ రాఘవ్ జియల్ నటిస్తున్నారు. రాఘవ్ ఎంట్రీతో బాలీవుడ్ సర్కిల్స్ లోనూ పారడైజ్ మీద మంచి బజ్ క్రియేట్ అయింది. ఆ తర్వాత చేయబోయే సినిమా విషయంలోనూ ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు నేచురల్ స్టార్. ది పారడైజ్ తర్వాత సుజీత్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు నాని. ఈ సినిమాలో నానికి జోడిగా సెన్సేషనల్ బ్యూటీ తృప్తి దిమ్రి నటిస్తారన్న టాక్ వినిపిస్తోంది. ప్రెజెంట్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ మూవీలో నటిస్తున్నారు తృప్తి. ఈ బ్యూటీ ఎంట్రీతో నాని, సుజిత్ మూవీ గురించి కూడా నేషనల్ లెవెల్లో డిస్కషన్ జరుగుతోంది. ఇన్నాళ్లు గ్లామర్ షో మీదే కాన్సన్ట్రేట్ చేసిన మాళవిక ఇప్పుడు రూట్ మార్చేశారు. ఓన్లీ గ్లామర్ కాకుండా అప్కమింగ్ మూవీస్ లో డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. రీసెంట్ గా ది రాజా సాబ్ సినిమాలో ఫైట్ సీన్ లో నటించిన ఈ బ్యూటీ నెక్స్ట్ మూవీలో మరింత ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ లో కనిపించబోతున్నారట. మాళవిక మోహనన్ ది రాజాసాబ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయారు. ముఖ్యంగా సినిమాలో ఎంతో కష్టపడి చేసిన యాక్షన్ సీన్స్ విషయంలో విమర్శలు వినిపించాయి. ఆ సీక్వెన్స్ అంతా డూప్తో షూట్ చేశారన్న కామెంట్స్ కూడా వినిపించాయి.
బాడీ డబుల్ విషయంలో క్లారిటీ ఇచ్చిన మాళవిక తాను స్వయంగా యాక్షన్ సీన్స్ లో నటిస్తున్న మేకింగ్ వీడియోలను సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేశారు. అంతేకాదు రీసెంట్ ఇంటర్వ్యూలో మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ కూడా ఇచ్చారు ఈ బ్యూటీ. తన నెక్స్ట్ మూవీలోనూ యాక్షన్ అవతార్లో కనిపించబోతున్నారట మాళవిక. కార్తీ హీరోగా తెరకెక్కుతున్న సర్దార్ 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ బ్యూటీ. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో మరింత ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ లో నటించానని, తాను ఎంతో కష్టపడి చేసిన ఆ సీన్స్ ఆడియన్స్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తారా అని ఎదురు చూస్తున్నా అన్నారు. బిగ్ హిట్ కోసం కష్టపడుతున్న మాళవికకు సర్దార్ 2 ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి. ట్రెండ్లో ఉన్న వాళ్ళ ప్రతి అడుగుని కూడా జనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఎవరు ఎటు వెళ్లారు, ఎవరిని కలిశారు, ఎంతసేపు అక్కడ మీటింగ్ జరిగింది, ఇలాంటి విషయాలు ఫింగర్ టిప్స్ మీద వైరల్ అయిపోతూ ఉంటాయి. లేటెస్ట్గా నాగ చైతన్య రాజమౌళి మీటింగ్ ఇప్పుడు స్ప్రెడ్ అయిపోతోంది. ఇంతకీ రాజమౌళి వెళ్ళి చైతుని ఎందుకు కలిశారు చూసేయండి. తండేల్ చూసిన వారందరూ నాగ చైతన్యలో ది బెస్ట్ యాక్టర్ ఉన్నారని ఒప్పుకోకమానరు. క్లాస్ లుక్ లో మెప్పించే చైతు ఉన్న పళాన మాస్ లుక్ లో మెప్పించేశారు. ఆయనలోనే యాక్టింగ్ స్కిల్స్ ను మెచ్చి వారణాసిలో ఓ క్యారెక్టర్ చేయమని రాజమౌళి అప్రోచ్ చేయారని, అందుకే చైతు ఇంటికెళ్లి కలిశారనే వార్తలు వైరల్ అయ్యాయి. వారణాసి తర్వాత నాగ చైతన్యతో ఓ సినిమా చేసే అవకాశం ఉందంటూ ఇంకో వర్షన్ కూడా స్ప్రెడ్ అయింది. ఈ మూవీని అన్నపూర్ణ సంస్థ గాని కార్తికేయ గాని నిర్మిస్తారనే చర్చలు షురూ అయ్యాయి. అయితే అదంతా తోచ్ అంటోంది వారణాసి కాంపౌండ్. వారణాసిలో చైతు యాక్ట్ చేయడం లేదు, రాజమౌళి డైరెక్షన్ లో స్పెషల్ మూవీ కూడా చేయడం లేదన్నది క్లారిటీ. కాకపోతే వారణాసి సినిమా కోసం అన్నపూర్ణ స్టూడియోలో టెక్నికల్ గా కొన్ని వ్యవహారాలకు సంబంధించి చైతు జక్కన్న కలిసి మాట్లాడుకున్నారన్నది ఇన్సైడ్ సోర్స్. ప్రస్తుతం వృషకర్మ షూట్ లో ఉన్న చైతు అన్నపూర్ణ స్టూడియో టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవుతూనే ఉన్నారట. ఇప్పుడు చేస్తున్న వృషకర్మ కంప్లీట్ అయ్యాక బిద్రులంక డైరెక్టర్ తో ఓ సినిమా చేయాలి చైతు. అటు వారణాసితోనే వచ్చే ఏడాది వరకు జక్కన్న బిజీగా ఉంటారు. సో వైరల్ అవుతున్న ఈ విషయంలో నిజం లేదని ఖరాఖండిగా చెప్పేస్తున్నారు ఇరు వర్గాల వారు. సినిమా అప్డేట్స్తో అసలు సంబంధమే లేకుండా ఎప్పుడూ వార్తల్లో ఉండే బాలీవుడ్ హాట్ బ్యూటీ మలైకా అరోరా రీసెంట్గా 50వ పుట్టినరోజు జరుపుకున్న ఈ భామ కొత్తగా ప్రేమలో పడ్డారు అన్న వార్తలు ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్లో వైరల్గా మారిపోయాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత? అసలు ఈ వార్తలు తెరపైకి రావడం వెనుక రీజన్ ఏంటి? లెట్స్ వాచ్. మలైకా అరోరాతో చబ్బీ బాయ్ అర్జున్ కపూర్ పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. ఆ మధ్య బాలీవుడ్ సర్కిల్స్ లో ఈ వార్తలు తెగ వైరల్ అయ్యాయి. భర్తతో విడిపోయిన తర్వాత అర్జున్తో చెట్టాపట్టాలేసుకుని కనిపించారు మలైకా. ఎస్ వీఆర్ ఇన్ లవ్ అని ఓపెన్ గానే స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. 6 ఏళ్ల పాటు రిలేషన్ లో ఉన్న హాట్ కపుల్ సడన్ గా బ్రేకప్ చెప్పేసుకుంది. రీజన్ ఏంటన్నది తెలియకపోయినా లాంగ్ రిలేషన్షిప్ కు ఫుల్ స్టాప్ పెట్టేశారన్న టాక్ వినిపించింది. అయితే ఈ వార్తల మీద కూడా మలైకా, అర్జున్ క్లారిటీ ఇవ్వలేదు. తర్వాత చాలా ఈవెంట్స్ లో ఇద్దరు సింగిల్ గా కనిపించడంతో బ్రేకప్ న్యూస్ నిజమే అని ఫిక్స్ అయ్యారు నెటిజన్స్. బ్రేకప్ తర్వాత చాలా రోజుల పాటు సింగిల్ గానే ఉన్న మలైకా రీసెంట్ గా ఒక పబ్లిక్ ఈవెంట్ లో కొత్త బాయ్ ఫ్రెండ్ తో కలిసి కనిపించారు. బిజినెస్ మ్యాన్ హర్ష్ మెహతాతో కలిసి మలైకా సెల్ఫీ తీసుకుంటున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పిక్ వ్యాలంటైన్స్ డే రోజు రోమ్లో తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో 30 ఏళ్ల కుర్రాడితో మలైకా మళ్లీ డేటింగ్ చేస్తున్నారన్న న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ సర్కిల్స్ లో రచ్చ చేస్తోంది. మరి నిజంగానే మలైకా మళ్లీ ప్రేమలో పడ్డారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఫ్రెండ్స్, చూసారుగా ఇవి వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.